వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దాంతో పాటు పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేశాయి. ఓ వైపు పంట పోయి మరోవైపు ఇసుక మేటల రాళ్ల దిబ్బల వల్ల రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఏ రైతు పొలం ఎక్కడుందో తెలియనంత దయానీయ పరిస్థితి ఏర్పడింది. అది చూసి రైతుల గుండె తరుక్కుపోతుంది. ఇక ఇసుక తొలగించాలంటే ఎకరానికి 30,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. అది రైతులకు భారంగా మారింది. ఈ క్రమంలో ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలని రైతులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల చెరువుల కట్టలు, కాలువలు తెగి వేములూరు వాగు ఉప్పొంగి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఇప్పుడిప్పుడే వరద తగ్గి పొలాలు బయటపడుతున్నాయి. కానీ ఎటు చూసినా ఇసుక రాళ్ల దిబ్బలతో నిండుకొని ఉన్నాయి. ఇసుక మేటలు తొలగించాలంటే ఎకరానికి 30 నుంచి 50,000 అవుతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. వర్షాలకు జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఎక్కువ నష్టం జరిగింది. నష్ట నివారణ చర్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వేలాది ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. వందలాది ఎకరాల్లో ఇసుక రాళ్ల కుప్పలతో మేటలు వేసి అటవీ ప్రాంతాలుగా కనిపిస్తున్నాయి. ఆ దిబ్బలను చూసి రైతులు వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయని, ఇక తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. 8 దశాబ్దాల కిందట నిర్మించిన బూరుగడ్డ, చౌటపల్లి, మఠంపల్లి, బక్కమంతులగూడెం చెరువులు తెగాయి. వరద ప్రవహించే ప్రాంతాల్లో పంట పొలాలు కోతకు గురై పెద్ద పెద్ద కాలువల్లా మారాయి. చుట్టుపక్కల మిగిలిన పొలాలు ఇసుక రాళ్లు దిబ్బలతో మేటలు వేశాయి. బోర్లు, బావుల మోటార్లు కొట్టుకుపోయాయి. ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వేములూరు వాగు మునుపెన్నడూ లేని విధంగా ఉప్పొంగింది. 4 కిలోమీటర్ల మేర ఏటవాకిళ్ల, హనుమంతులగూడెం, వరదాపురం, చెన్నాయిపాలెం, మంచెతండ, మిగడంపాడు తండాల రైతుల భూములు పూర్తిగా నీట మునిగాయి. ఎవరి పొలం ఎక్కడుందో గుర్తుపట్టే పరిస్థితుల్లో లేకుండా ఇసుక మేటలు వేశాయి. వెంటనే వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు తయారు చేయాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాల వల్ల పొలంలో 5 అడుగుల పైన ఇసుక రాళ్లతో పూర్తిగా మేట వేసింది. 2 ఏళ్లుగా పంట పొలాలు సరిగా పండక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. భారీ వర్షాల వల్ల సాగు చేసిన పంటంతా పోయి పొలం పనికి రాకుండా పోయింది. ఇసుక దిబ్బలు, రాళ్ల కుప్పలు, మేటలను ప్రభుత్వమే తొలగించాలి. తమలాంటి రైతులందరినీ పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.